నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ మటుకు మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణలోని మెయిన్ ఎడిషన్లో వార్తలు చూసుకుంటే, ట్రంప్పై హత్యాయత్నము, రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు, వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు, దుండగుడిని కాల్చివేత, ట్రంప్ క్షేమము, కుడి చెవి పైభాగంలో తోటా గాయము, ట్రంప్ను ఆసుపత్రికి తరలించిన ఏజెంట్లు, నిందితుని గుర్తించిన FBI, పక్కా ప్లాన్తో కాల్పులు జరిపిన క్రూక్స్, అతడు రిపబ్లిక్ పార్టీ అభిమాని, కాల్పులకు ముందు వీడియో పోస్టు, దుండగుడిని ముందే పసిగట్టిన ఓ వ్యక్తి. చూడండి, ట్రంప్ మీద దాడి చేశారంట. దాడి చేయడం ఎవరి మీదైనా కానీ దాడి చేయకూడదండి, అది తప్పు. ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడా? వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు. ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల కాగితమే కనిపిస్తుంది. ప్రతి నెల వడ్డీ 7,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మహేశ్వరాన్ని మరో న్యూయార్క్ లాగా అభివృద్ధి చేస్తాము. చదువు ద్వారా బలహీన వర్గాలకు పాలకులుగా ఎదగాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉద్యోగాలు ఉండవు. ఆయత్నగర్ వరకు మెట్రో రైలు విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ. చూడండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాలన కూడా మంచిగా నడుస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో తిరుగుతూ. సీఎం ప్రజల్లో ఉంటే మినిస్టర్లు కష్టపడతారు, ఎమ్మెల్యేలు కష్టపడతారు. సీఎం ప్రజల్లోకి రాకపోతే ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, IASలు కానీ, IPSలు కానీ ఎవరు కూడా తిరగరు. సీఎం యాక్టివ్గా ఉంటే ఆ పరిపాలన విధంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, మంచిగా నడుస్తుంది. ఇక్కడ ఏపీలో చూడండి చంద్రబాబు నాయుడు పాలన ఎట్లా నడుస్తుంది. యాక్టివ్గా ఉండాలి, సీఎం అనేవాళ్ళు యాక్టివ్గా ఉండాలి. ప్రభుత్వం డబ్బుతోనే కదా తిరుగుతున్నారు. మళ్ళీ ప్రభుత్వం అన్నీ ఇస్తున్నప్పుడు మీరు మంచిగా ప్రజల్లో తిరగడానికి ఏమి ఇబ్బంది మీకు చెప్పండి? ప్రజలకు మేలు చేయడానికే కదా మిమ్మల్ని ఎన్నుకునింది. ప్రజలకు మేలు చేయగలిగితే ఏ నాయకుడైనా సరే ప్రజల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చూడండి వాళ్ళని ఎవరన్నా మర్చిపోతారా వాళ్ళని? అట్లే చంద్రబాబు నాయుడు గారిని 4వ తడవ సీఎం, ఆయన మర్చిపోతున్నారా చెప్పండి? అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా యాక్టివ్గా చేస్తున్నారు సీఎం గారు. అట్లా ఉండాలి కానీ ప్రజలకు మేలు చేయగలిగితే ఎవరైనా సరే చేస్తారు. ఇంతకుముందు సీఎంలు పనిచేయలేదా చెప్పండి? చాలామంది సీఎంలు పనిచేశారు. అంజయ్ గారు కానీ, వాళ్ళు కానీ అంతా చేశారు. చెప్పండి, వాళ్ళ పేర్లు ఇప్పుడు మంచిగా లేవా? డెవలప్మెంట్ చేయాలి అంతే. మరో డిఎస్సి 5,6,000 ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్. ప్రస్తుత డిఎస్సిని వాయిదా వేయము, అలా చేస్తే అభ్యర్థులకే నష్టము. విద్యా వ్యవస్థ బలోపేతం మా లక్ష్యము. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా బాగా తిరుగుతున్నారు ప్రజల్లో. ప్రజలకు చేయాలని ఆతృత ఉండాలి, తిరగాలి, ప్రజలకు మేలు చేయాలా. ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉండాను అని నాయకుడు ఉండగలిగితే ఆ ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పండి? వాళ్ళు ఏం అడుగుతారు? వాళ్ళ ఆస్తులు అడుగురు కదా ప్రజలు. ఏదైనా డెవలప్మెంటు, డ్రైనేజీలు వ్యవస్థ ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది కలిగితే, ఎవరన్నా ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే, వాళ్ళ భూములు ఎవరైనా లాక్కుంటూ ఉంటే అలాంటివి నాయకులకు చెప్తారు. వాళ్ళు ఇప్పుడు ఆ వ్యవస్థ బాగుంటే ఎవరు కూడా ఇబ్బంది పడరు కదా. ప్రజలకు మంచి చేయాలంతే. ఇప్పుడు ఉండే కాంగ్రెస్లో మినిస్టర్లు చూసుకోండి, చాలా బాగుండారు. భూత పదాలు కానీ ఏమీ వాడట్లేదు, మంచిగా ప్రజల కోసం కష్టపడుతున్నారు. వాళ్ళు 24 గంటలు ప్రజల్లో తిరుగుతున్నారు. సీనియర్ మంత్రులు వాళ్ళు ఎంత హోందాగా ఎవరిస్తున్నారంటే దట్ ఈజ్ మినిస్టర్. అట్లా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఎట్లా ఉండారు? హోందాగా తిరుగుతున్నాడు. మినిస్టర్లు అలాగే తిరుగుతున్నారు. అట్లా ఉంటే ఎవరికైనా ప్రజలకు మేలు చేయాలని ప్రజలు కూడా అంటారు, పర్వాలేదురా మినిస్టర్లు తిరుగుతున్నారు అని. కానీ మినిస్టర్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాడు ఇలాంటోడు, ఈడు అలాంటోడు,
వాడేం చేసినాడు, ఈయన్ని తేలుస్తా వాడిని తేలుస్తా అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు. చేసిన వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది ఎవరైనా సరే పరిపాలన అనేది బాగా చేయగలిగితే ఎవరైనా మర్చిపోరు. ఇప్పుడు చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దామోదర్ నరసింహ గారు, సీతక్క, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చూడండి ఇంకో ఆయన ఖమ్మంలో ఉన్నాడు కదా సీనియర్ మినిస్టర్, ఆ సార్ కానీ అందరూ కష్టపడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు కానీ చేస్తున్నారు కదా. ప్రజల్లో చేయగలిగితే ప్రజలు ఎవరు మంచిగా చేస్తారు. ప్రియురాలు చెప్పిందని భార్య 2 పిల్లలను చంపిన వైద్యుడు. చూడండి, ఇసుక ఇంజెక్షన్తో భార్య ప్రాణాలు తీసి కుమార్తెను ముక్కు నోరు మూసి హత్య. కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారము. 48 రోజుల తర్వాత ఈడిన మిస్టరీ, భర్త అరెస్టు. కట్టుకున్న భర్తే వైద్యుడు తనకొచ్చిన జ్వరము నయమయ్యేందుకు ఇంజెక్షను చేస్తానంటే అతడిని ఆమె ఎలా అనుమానిస్తుంది? భార్యను చంపేందుకు ఎప్పుడూ పథకమేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్న భర్త ఇసము ఇంజెక్షన్ ఇచ్చి ఆమె ప్రాణాలు బలికొన్నాడు. చూడండి, ఒక డాక్టరు ప్రియురాలు చెప్పిందని భార్య 2 పిల్లలను చంపేశాడు. ఎక్కడ న్యాయం అండి? నీకు నచ్చలేదంటే ఆ పిల్లలను భార్యను వాళ్ళకు పక్కన తీసి చంపేస్తే ఆ పసిబిడ్డలను ఏమొచ్చింది నీకు? ఆ ప్రియురాలు నీకు ఎప్పుడు తోడుంటుందా? ఏదో కొంచెంసేపు సుఖం కోసం భార్య పిల్లలను చంపుకుంటారండి డాక్టర్ గారు. మీరు కూడా ఆలోచించండి. ఆయన అవసరం తీరిపోగా నేను వదిలేసి ఇంకో దగ్గరికి పోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏమి? రోడ్డు మీద పడవా? భార్య బిడ్డలను ఎవరు పసిబిడ్డలను చంపడానికి ఎలా వస్తుందండి సార్? మీరు ఆలోచించండి. భారీ వర్షము, హైదరాబాద్ లోటట్ట ప్రాంతాలు జలమయము, రోడ్లకు ముంచేసిన వరద, న్యూమెట్ల గోడలో 7.5 సెంటీమీటర్ల వర్షము, పార్కు గుట్టలు కొట్టకపోతున్న కారు నుంచి 5గురిని కాపాడిన యువకులు, వానలతో కృష్ణా ప్రాజెక్టులకు పెరిగిన వరద, నేడు అతి భారీ వర్షాలు, రేపు భారీ వానలు. ఈరోజు రేపు భారీ వర్షాలంటండి. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకు కానుకగా 2 కోట్ల వాచెలు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్తో సహా 10 మందికి మండపంలోకి వెళ్ళడానికి QR కోడ్. ఒక్కొక్క జోన్లో ప్రవేశానికి ఒక్కొక్క రంగు చేతి బ్యాచ్. అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు. అనంత రాధిక వివాహ విశేషాలు. చూడండి, తెరుచుకున్న రత్న భండాగారం. 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుని ఖజానాను 46 ఏళ్ల తర్వాత తెరిచిన ఒడిశా ప్రభుత్వము. బయటే గదిలోని సంపదను 6 చెక్కపెట్టెల్లోకి చేర్చి సీల్. చూడండి, 46 ఏళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ వచ్చిందంట. డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షులు. ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు. నవంబర్లో మండల జిల్లా అధ్యక్ష ఎన్నిక. డిసెంబర్లో రాష్ట్రానికి నూతన సారథులు. తెలంగాణలో పలువురు సీనియర్ నేతల పోటీ. హరీష్ వచ్చినా రాజీనామా చేయాల్సిందే. బీఆర్ఎస్ ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాదరహితుడు ఆయనే. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారము డ్రామా. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నటి రాత్రంతా రోడ్ల మీద తిప్పి వివాహితపై సామూహిక అత్యాచారము. భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళుతూ ఉంటే దారుణము. అప్పట్లోనే ఘటన. పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యువు ఒడికి. నిజామాబాద్ గురుకుల పాఠశాల వద్ద ప్రమాదము. విద్యార్థులను చూడడానికి వచ్చిన వారిపైకి దూసుకు వెళ్లిన కారు. 2 మహిళల మృతి. మద్యం మత్తులో నడిపిన డ్రైవర్. చూడండి, అమ్మ మాట అంగన్వాడి బాట.
చదువు, ఆరోగ్యం, క్రీడలు, సామూహిక అక్షరాభ్యాసాలు నేటి నుంచి 5 రోజుల పాటు పలు కార్యక్రమాలు. పేద పిల్లలకు ప్రైవేటు తరహాలో ప్రీ స్కూల్ విద్య, మంత్రి సీతక్క. చూడండి. ఇంకా ఐఏఎస్ల వంతు నేడు కాళేశ్వరం ప్రస్తుత మాజీ అధికారుల విచారణ. సిఎస్ ఘోష్ కమిషన్ సమన్లు మాజీ సిఎస్లు సోమేష్ కుమార్, ఎస్కే జోషికి పిలుపు. సింతా సబర్లాల్, రంజిత్ కుమార్, కె రామకృష్ణారావు, నాగిరెడ్డికి కూడా. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకుంటున్న లోపాల అవతవకలపై విచారణలో భాగంగా జస్టిసీలందరినీ, ఐఏఎస్లను, ఐపీఎస్లను, మాజీ సిఎస్లను అందరినీ పిలిపించుకొని మాట్లాడుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.